తనకంటూ ఒక తోడు, ప్రేమ కోరుకున్న గాయ తాను ఎవరిని తన భర్తగా ఎన్నుకోవాలి అని ఆమెలో సందిగ్ధత కలిగినప్పుడు ఆమె మనసులో ఇద్దరు మెదిలారు. ఆమె నుండి ఉద్భవించిన ఆ ఇద్దరిలో ఒకరు పాంటస్, మహాసముద్రానికి అధిపతి. ఎప్పుడు ఆవేశంతో అలలతో ఎగిసెగిసి పడుతూ ఉంటాడు. మరొకరు యురానస్, స్వర్గానికి మరియు ఆకాశానికి అధిపతి. ప్రశాంతంగా భూమి అంతటికీ నీడనిస్తూ సున్నితంగా సహనంతో ఉంటాడు. యురానస్లో ఉన్న సహనాన్ని, సున్నితత్వాన్ని గాఢంగా ఇష్టపడిన గాయ అతన్ని తన భర్తగా ఎన్నుకుంది. యురానస్ కూడా గాయాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాడు. వారు జంటగా మారిన తరువాత ఆమెను క్షణం కూడా వదిలి ఉండేవాడు కాదు యురానస్. ఆమె మనసులో మెదిలే ప్రతి కోరికని తీర్చేవాడు. ఆమె పాదాలు కందకుండా చూసుకునేవాడు. భూమిని, ఆకాశాన్ని ఒక్కటి చేస్తూ సంతోషంగా విశ్వమంతా విహరించేవారు ఆ జంట. అలా భూమి ఆకాశాల కలయికలో భూమి మీద పక్షులు, జంతువులు పుట్టుకొచ్చాయి. దురదృష్టం కొద్దీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలబడలేదు. అంతా సజావుగా సాగితే కథ ఏముంటుంది చెప్పండి? గాయ యురానస్ ప్రేమకి గుర్తుగా కొంతకాలంలోని వారికి పిల్లలు పుట్టుకొచ్చారు. మొత్తం 12 మంది, 6 అమ్మాయిలు, 6 అబ్బాయిలు. తల్లిదండ్రులకు తగ్గ శక్తిమంతులు, సామర్థ్యమున్నవారు. గాయా ప్రేమకి ప్రతిరూపాలు. కానీ గాయా వారిని ఎంత ప్రేమించిందో యురానస్ వారి శక్తిని చూసి అంతలా భయపడడం మొదలుపెట్టాడు. వారి ప్రశ్నలు, వారి గోల తట్టుకోవడం అతని వల్ల అయ్యేది కాదు. అందులో ఒకరు అడ్డదిడ్డమైన ప్రశ్నలు అడిగితే మరొకరు అన్నీ నాకే తెలుసు అన్నట్టు మాట్లాడేవాడు. ఒకరు గాయా కంటే తనలోనే తల్లి ప్రేమ ఎక్కువ ఉంది అన్నట్టు ప్రవర్తిస్తే మరొకరు ఆకాశపు అంచులు తాకాలి అని తాపత్రయపడేవారు. తన పిల్లల సామర్థ్యం, ప్రపంచాన్ని సొంతం చేసుకోవాలి అని వారు పడుతున్న తాపత్రయం చూసిన యురానస్లో బెంగ మొదలయ్యింది. ఇక్కడ తన పిల్లలు తనని నాశనం చేసి తన పదవి తీసుకుంటారో అని. ఒక్కసారి ఆ భయం మొదలయ్యాక ఆ భయం రోజు రోజుకి పెరిగిపోయి చివరికి అతని మనసంతా తన పిల్లల మీద ద్వేషంగా మారిపోయింది. ఆ కోపంలో వారిని అతను ద టైటన్స్ అని పిలవడం మొదలుపెట్టాడు. టైటన్స్ అంటే ఆక్రమించుకోవడం అని అర్థం. తన సంతానం అన్నీ ఆక్రమించుకోవాలి అని అనుకుంటుంది అనేది అతని ఉద్దేశం. తనలో ఉన్న భయానికి తలవంచిన యురానస్ గాయా ఎంత ప్రాధేయపడినా వినకుండా భూమి పొరలలో తన 12 మంది సంతానాన్ని బందీలను చేశాడు. తన పిల్లలకు కలిగిన కష్టాన్ని చూసిన గాయా బాధపడినా యురానస్ మీద ఆమెకున్న ప్రేమ వల్ల ఆ బాధను ఆమె భరించింది. కొంతకాలానికి గాయాకి కొత్త సంతానం కలిగింది. కానీ వీరు ఇంతకు ముందులా కాదు. ముందు ఆమెకు పుట్టిన 12 మంది శక్తివంతులు మరియు తమ తల్లిదండ్రుల సౌందర్యాన్ని వారసత్వంగా పొందిన ఆకర్షణీయమైన దేవతలు. కానీ ఇప్పుడు పుట్టిన సంతానం యురానస్లోని భయానికి, అతనిలో నిండిన ద్వేషానికి ప్రతిబింబాలు. యురానస్లో వికృతత్వం మొదలయ్యాక వారికి మొదట 3 కొడుకులు పుట్టారు. వికారమైన ముఖాలతో, నుదుటి మీద ఒంటి కన్నుతో, అంతులేని శక్తితో పుట్టిన వీరిని సైక్లోప్స్ అంటారు. ఆ తర్వాత పుట్టిన 3 కొడుకులు కూడా శక్తివంతులు మాత్రమే కాక వారిలో ఒక్కొక్కరు 50 తలలతో, 100 చేతులతో పుట్టారు. వారి వికారమైన ముఖాలను చూసి అసహ్యంతో తల తిప్పేసుకున్నాడు యురానస్. వారు తన కంటికి కనిపించకూడదని నిర్ణయించి వారందరినీ కూడా భూమి లోపలి పొరలలో బంధించాడు. మొదట్లో యురానస్ మీద ప్రేమతో అతని ఆకృత్యాలను భరించిన గాయ రోజు రోజుకి తన భర్తలో వస్తున్న మార్పు చూసి తల్లడిల్లిపోయేది. తన పిల్లలకు పట్టిన గతిని చూసి విలవిలలాడిపోయేది. తనకు పుట్టిన ప్రతి బిడ్డని తనలోనే బందీగా చేసిన అతని క్రూరత్వాన్ని అర్థం చేసుకోవడానికి మొదట్లో ప్రయత్నించింది ఆమె. కానీ ఆమె ఎంత సహనంగా ఉన్నా, ఎంత ప్రేమ చూపించినా యురానస్లో మార్పు రాలేదు. కష్టమైన చివరికి ఆమె నిజాన్ని అంగీకరించింది. ఆమెను ప్రాణంలా ప్రేమిస్తూ ఆమెకు చిన్న కష్టం కూడా కలగకుండా చూసుకున్న యురానస్ ఇప్పుడు లేడు. అతని స్థానంలో భయం, ద్వేషంతో నిండిన యురానస్ తన పదవిని కాపాడుకోవడానికి ఏమైనా చేయడానికి వెనుకాడని స్థితికి చేరుకున్నాడు.
ఇలాగే వదిలేస్తే పోను పోను యురానస్ ఎంత దూరం వెళ్తాడో అన్న భయంతో తన 12 మంది సంతానం దగ్గరకు వెళ్ళి వారికి ఒక శక్తివంతమైన పొడవాటి కొడవలి ఇచ్చి యురానస్ని ఓడించి తమని తాము తమ చెరసాల నుండి విడిపించుకోమని ప్రాధేయపడింది గాయ. తమ తల్లి అభ్యర్థన విన్న టైటన్స్ విస్తుపోయారు. తమ తండ్రికి తాము ఎదురు తిరిగి పోరాడడమా అని ఆమెకు దూరంగా జరిగారు. కానీ 12 మందిలో అందరికంటే చిన్నవాడైన క్రోనస్ మాత్రం నేను నా తండ్రితో పోరాడతాను అని ముందుకు వచ్చాడు. తన తల్లి ఇచ్చిన కొడవలి తీసుకుని స్వర్గానికి చేరుకున్న క్రోనస్ తన తండ్రి నిద్రపోయే వరకు వేచి ఉండి బాగా నిద్రలో ఉన్న యురానస్ పురుషాంగాన్ని ఒక్క దెబ్బతో కోసేశాడు. తెగిన అతని మర్మాంగం సముద్రంలో పడినప్పుడు అందులోంచి అతని చివరి సంతానమైన ఆఫ్రొడైటీ పుట్టింది. ఆఫ్రొడైటీ అందానికి శృంగారానికి దేవత. ఇక యురానస్ విషయానికి వస్తే అతనికి చావు లేదు, కానీ అతని శక్తి అంతులేనిది మాత్రం కాదు. తన కొడుకు చేతిలో ఓడిపోయిన అతను తన బలాన్ని ధైర్యాన్ని కోల్పోయి ఆ ఓటమి అవమానాన్ని తట్టుకోలేక స్వర్గాన్ని వదిలి భూమి మీద ఉన్న ఒక చిన్న ద్వీపంలో తలదాచుకున్నాడు. అలా తండ్రిని స్వర్గం నుండి వెళ్ళగొట్టిన క్రోనస్ తన తోబుట్టువులైన టైటన్స్ ని వారి చెరసాల నుండి విడిపించి భూమిని ఆకాశాన్ని ఆక్రమించుకొని వాటికి తనని తాను అధిపతిగా ప్రకటించుకున్నాడు. ఇది తనలో ఉన్న భయంతో తన ఓటమిని తానే రాసుకున్న యురానస్ కథ. త్వరలోనే క్రోనస్ కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.